హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాక్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు మనము మునక్కాయల పచ్చడి చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు మనము మునక్కాయ పచ్చడి చేసుకుంటున్నాము. ఈ మునక్కాయలు బాగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలి. నేను కడిగినాను. ఇవన్నీ తుడుచుకుందాము తడి లేకుండా. చూడండి, ఇట్లా తడి లేకుండా మొత్తం మునక్కాయనంతా తుడుచుకోవాలి. అన్ని ఇలానే తుడుచుకుందాము. ఇవన్నీ తుడుచుకున్నాక అన్ని ఒకటే సైజ్ లోనే కట్ చేసుకోవాలి. చూడండి, అన్ని ఇలా తుడుచుకున్నాను. ఇప్పుడు మనం తడి లేకుండా ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్ని ఒకటే సైజ్ లో కట్ చేసుకోవాలి. ఒక 3 ఇంచుల మీద కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్ని ఇలా కట్ చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము చింతపండు నానబెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనం మునక్కాయలు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు నిమ్మకాయ సైజ్ అంటే చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండుని మనం వేడిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని మొత్తం చింతపండు అంతా దీంట్లోకి ఇట్లా వేసుకొని చింతపండు మునిగేంత వరకు మనం వేడి నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేయకూడదు. చింతపండు మునిగేంత వరకు వేసుకోవాలి వేడి నీళ్ళలో. చూడండి, ఇట్లా మునిగేంత వరకు వేసుకున్నాక దీంట్లోకి మనకు సగం కప్పు కంటే తక్కువ ఆవాలు తీసుకోవాలి. మెంతులు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 3 ఎల్లిపాయ గడ్డలు తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ చింతపండు నాన్నాక అందులోపు మనం ఇవన్నీ వేయించుకుందాము. మెంతులు, ఆవాలు వేయించుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న బాల పెట్టుకొని ఆవాలు వేయించుకుందాము. ప్యాన్ హీట్ ఎక్కినాక మనము ఈ ఆవాలు వేసుకుందాము. ఆవాలు చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన మీద వేయించుకోండి. కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతాయి. చూడండి, చిటపటలు ఆడుతున్నాయి. ఇంకా వేగాలి ఇవి. చూడండి, చిటపటలు ఆడుతున్నాయి. ఇవి మనము వేరే దాంట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు ఇదే ప్యాన్ లోనే మనం మెంతులు వేయించుకుందాము. ఈ మెంతులు కూడా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు వేగిపోయిన ఇవి స్టవ్ బంద్ చేసుకుందాము. ఇప్పుడు ఇవి కూడా వేరే దాంట్లో వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ చల్లగైనాక మనం ఇవి 2 మిక్సీ పట్టుకుందాము. ఈ ఆవాలు, మెంతులు మిక్సీకి వేసుకుందాము. అన్ని కలిపి మిక్సీకి వేసుకుందాము. చూడండి, అంతా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ లెక్క చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని బాల పెట్టుకుందాము. దీంట్లో మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో తగినంత ఆయిల్ వేసుకుందాము. మనము చట్నీకి సరిపోయినంత వేసుకోవాలి. ఇప్పుడు మనం తగినంత ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. వేడి ఎక్కినాక మనం మునక్కాయలు వేసుకొని దీంట్లో వేయించుకోవాలి. ఇప్పుడు మునక్కాయలని దీంట్లో వేసుకుందాము. మనం కొన్ని వేసి వేయించుకుందాము. అన్నీ ఒకటేసారి అంటే పట్టవు. దాంట్లో కొన్ని వేసి వేయించుకుందాము. చూడండి, ఇట్లా బాగా కలుపుకోవాలి. పూర్తిగా మగ్గిపోయే వరకు వేయించకూడదు, కొద్దిగా వేగాలి ఇవి. చూడండి, ఇలా వేయించాలి.
మరి మెత్తగా అయిపోయేంత వరకు వేయించొద్దండి, సగము ఉడికేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇలా వేగాలి. ఇది ఇలా బాగా వేగాక ఇవి పక్కకు తీసుకుందాము. చూడండి లైట్గా కలర్ రావాలి. ఇది చూడండి ఇలా వచ్చిన వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలానే వేగాలి. చూడండి ఇప్పుడు ఇవి కొన్ని కూడా మిగతావి కూడా ఇలానే వేయించుకుందాము. మొత్తం మునక్కాయలని వేయించుకోవాలి. చూడండి ఇలా ఇవి కూడా అన్నీ వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. ఇటువంటి తీసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇదే నూనెలోనే తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇవి మాడిపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి చూడండి అన్నీ వేస్తున్నాను. చూడండి ఒట్టి మిరపకాయలు వేస్తున్నాను. మాడిపోకుండా వేయించుకోండి. ఇది మాడిపోయిందంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. చూడండి ఇంకా వేగాలి. సిమ్లో పెట్టి వేయించండి. చూడండి తాలింపు వేగుతుంది, ఇంకొంచెం వేగాలి. లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇలా వేగినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ వేడికి అవి ఇంకొంచెం వేగుతాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఒక చిన్న బాల తీసుకొని ఫస్ట్ ఈ చింతపండుని మనం చేయగడుక్కొని బాగా ఈ చింతపండు ఫస్ట్ పిసుక్కోవాలి. ఈ చింతపండు బాగా పిసుకాలి మనము. చూడండి ఇది ఇలా బాగా పిసుక్కోవాలి. చూడండి ఇలా చిక్క గుజ్జులాగా చేసుకోవాలి. ఇది ఇప్పుడు అంతా ఇలా పిసుక్కున్నాక ఇప్పుడు మనము జాలి గంట తీసుకొని దాంట్లో వేసుకుందాము. చూడండి ఇట్లా ఇలా పెట్టుకొని ఈ చింతపండు గుజ్జంతా దీంట్లో వేసుకోవాలి. మనం నీళ్ళు వేసుకోకుండా ఈ గుజ్జంతా తీసుకోవాలి. చూడండి ఇలా అనుకోండి. మీకు కావాలంటే గంటతో తీసుకోండి, లేదంటే చేతితో ఇట్లా అనండి. నీళ్ళు అనేది వేయకూడదు. చూడండి ఇట్లనే దీంతో ఇట్లా అనుకుంటూ ఉండాలి. ఈ గుజ్జంతో రావాలి మనకి. చూడండి ఇలా అంతా తీయాలి. చూడండి గుజ్జంతా తీసుకోవాలి ఇట్లనే. ఇలా దీని కింద అంటుకుంటుంది. ఇదంతా ఇట్లా అనుకోండి. ఇలా చేతితో తీసుకుంటే వస్తుంది. చూడండి అంతా ఇలా చేసుకొని మనకి పిప్పితో అవసరం లేదు. ఈ కింద ఉన్నది ఒకటి ఇట్లా అనుకుందాం గుజ్జుని. చూడండి గుజ్జంతా ఇట్లా తీసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఈ బాల పెట్టుకుందాము. దీంట్లో తగినంత పసుపు వేసుకుందాము. 1 స్పూన్ పసుపు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. ఇది బాగా ఉడకాలి. ఇది చూడండి ఇలా బాగా ఉడకాలి. ఇది చూడండి చింతపండు గుజ్జు బాగా ఉడుకుతుంది. మనం కలుపుతుండాలి, లేదంటే అడుగు అంటుతుంది. మనం కలుపుకుంటూ దీన్ని వేయించుకోవాలి.
చూడండి ఇది తయారైపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. ఈ చింతపండు గుజ్జు, ఈ తాలింపు, ఈ మునక్కాయలు ఇవన్నీ చల్లగైనాక మనం పచ్చడి కలుపుకుందాము. చూడండి ఇప్పుడు ఈ మునక్కాయలన్నీ మనము ఒక బావిలో వేసుకుందాము, బేసిన్ లో వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసుకొని ఫస్ట్ సగం కంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలపాలి ఇట్లా. ఇప్పుడు ఇలా కలిపి ఒక కప్పు కారం పొడి వేస్తున్నాను ఈ కప్పు తోటి. ఇప్పుడు ఇది కూడా బాగా కలుపుకుందాము. చూడండి అన్ని ఇలా బాగా ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకోవాలి. చూడండి ఇలా అన్ని కలుపుకున్నాక ఇవి మనం మిక్సీ వేసుకున్న ఆవపిండి వేసుకోవాలి. ఈ పొడి మొత్తం వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక కలుపుకుందాము. బాగా కలుపుకోవాలి. ఇది ఈ మునక్కాయ ముక్కలు విరిగిపోకుండా కలుపుకోండి. ఇలా బాగా కలిపాక చింతపండు పేస్ట్ కూడా దీంట్లోనే వేసుకోవాలి. వేసుకొని కలుపుకుందాము. గంటకున్నదంతా తీసుకోండి, దీనితో ఇది పడదు, పేస్ట్ మాదిరి అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా బాగా వేసి కలపాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలిపాక మనము ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఇందాక ఒలిచిపెట్టిన ఎల్లిపాయలు ఇవి కూడా దీంట్లోనే వేసుకొని కలుపుకుందాము. చూడండి అన్ని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ కూడా చల్లగా అయింది. ఇప్పుడు ఇదంతా ఆయిల్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇది ఒక్కసారి ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోకుండా ఉప్పు వేసుకుందరు. ఫ్రెండ్స్ మునక్కాయ పచ్చడి రెడీ అయింది. మనం ఇది ఇట్లానే పెట్టేసి గిన్నెలు వేసుకుందాము. దీనిలోండి నూనె ఊరుతుంది, అప్పుడు మనకు పచ్చడి రెడీ అయినట్లు. ఒక 3 days తర్వాత ఇది చూద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా మనం ఒక డబ్బాలోకి వేసుకుందాము. ఉప్పు కారం అన్ని బాగా సరిపోయినాయి దీంట్లో. ఇప్పుడు నేను ఒక డబ్బాలోకి వేస్తున్నాను. చూడండి అంతా ఇట్లా డబ్బాలో వేసి పెట్టుకోవాలి. తడి లేని డబ్బాలో వేసి పెట్టుకుందాము. మునక్కాయ పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.